హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో అర్జున్ సర్జా మరియు ఐశ్వర్య రాజేష్ కలిసి నటించినటువంటి ఒక మంచి థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే తీయవార్ కులైంగల్ నడుంగా. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో అర్ధరాత్రి సమయంలో నేషనల్ హైవే మీద జీవా అనే ఒక రైటర్ చాలా వేగంగా కారులో వెళుతూ ఉంటాడు. అప్పుడే తన కూతురు ఫోన్ చేసి నాన్న ఎక్కడ ఉన్నారు అని అడుగుతూ ఉండడంతో అయితే ఆ జీవా మాత్రం తన కూతురికి సమాధానం చెప్తూ, అమ్మ నేను జీవితంలో చాలా చేయరాని తప్పులు చేశాను, ఇంకా నేను జీవితంలో వెనక్కి తిరిగి రాను, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న జీవా కూతురు మాత్రం నాన్న ఏదైనా ఉంటే ఇంట్లో వచ్చి కూర్చొని మాట్లాడదాం అని అంటూ ఉంటుంది. అయినప్పటికీ జీవా తన కూతురు మాటలు పట్టించుకోకుండా ఫోన్ కట్ చేసి చాలా వేగంగా కారుని నడుపుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆ కారుకి ఎదురుకుండా ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అటాక్ చేయడంతో అదుపు తప్పి కారుకి యాక్సిడెంట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్ లో జీవా చనిపోడు, కానీ ఆ గుర్తు తెలియని వ్యక్తి అక్కడికి వచ్చి జీవా మీద అటాక్ చేసి జీవాని అతి ఘోరంగా చంపేస్తాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. కట్ చేస్తే మరో పక్క చెన్నైలో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్ లో మన హీరో అర్జున్ వర్క్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి ఇక్కడ చెన్నైలో ఉన్న ఒక బ్రిడ్జ్ దగ్గర యాక్సిడెంట్ జరిగి ఒక వ్యక్తి చనిపోయాడు అని ఫోన్ కాల్ రావడంతో అర్జున్ వెంటనే తన టీంతో అక్కడికి వెళ్ళి అక్కడ చనిపోయి ఉన్నటువంటి జీవా ఎలా చనిపోయాడు అని టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఆ వెంటనే ఫోరెన్సిక్ వాళ్ళని చూసి ఈ వ్యక్తి ఎలా చనిపోయాడో మొత్తం కూడా టెస్ట్ చెయ్యండి అని అంటూ ఉంటాడు. అదేవిధంగా అర్జున్ కూడా జీవా ఎలా చనిపోయి ఉంటాడు అని అక్కడ చాలా సిన్సియర్ గా చెకింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి జీవా చివరిసారిగా రాసినటువంటి బుక్ కనిపిస్తుంది. ఆ బుక్ మీద గద్ద బొమ్మనే ప్రింట్ చేసి ఉంటుంది. దాన్ని చూసినటువంటి అర్జున్ ఇది మనకేమైనా కేసు సాల్వ్ చేయడంలో ఉపయోగపడుతుందేమో అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత అర్జున్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళగా నిజానికి ఆ రోజు అర్జున్ బర్త్డే కావడంతో అర్జున్ కూతురు తన ఫాదర్ని సర్ప్రైజ్ చేయడం కోసం ఇల్లు మొత్తం కూడా డెకరేషన్ చేసి ఉంటుంది. కానీ అర్జున్ చాలా లేట్గా ఇంటికి వెళ్ళడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిద్రపోయి ఉంటారు. అర్జున్ ఫాదర్ అర్జున్ని చూసి నీ బర్త్డే అని నిన్ను సర్ప్రైజ్ చెయ్యాలని నీ కూతురు చాలా ప్లాన్ చేసింది, కానీ నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బాగా సర్ప్రైజ్ చేసావు, వెళ్ళొకసారి నీ కూతురుతో మాట్లాడు, తన చిన్న మనసు చాలా బాధపడినట్లుగా ఉంది అంటాడు. దాంతో అర్జున్ వెంటనే తన కూతురు దగ్గరికి వెళ్లి తనకు సారీ చెప్పి తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడ మనకు ఆది అనే ఒక యువకుడిని చూపిస్తారు. తను గురక రాకుండా ఉండేటటువంటి ఒక థెరపీని చేస్తూ ఉంటాడు. అయితే ఆది ఎక్కడైతే అపార్ట్మెంట్ లో ఉంటున్నాడో ఆ అపార్ట్మెంట్ ఓనర్ కొడుక్కి మరియు ఆదికి ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆది బయట ఎన్ని గొడవలు పడ్డా సరే ఇంటికి వచ్చి మాత్రం తన మదర్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అంటే తన మదర్ కి విచిత్రమైన ఒక రోగం ఉంటుంది. అదేమిటి అంటే ఆది మదర్ వెలుతురుని చూసి చాలా భయపడిపోతూ ఉంటుంది. అలా ఆది మదర్ వెలుతురుని చూసి చాలా భయపడుతూ ఉండడంతో ఇంటి నుంచి బయటికి రావడమే కూడా ఆపేసి ఉంటుంది. అయినప్పటికీ ఆది మాత్రం తన మదర్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఖచ్చితంగా మరో పక్క మనకు మీరా అనే ఒక అమ్మాయిని చూపించడం జరుగుతుంది. తను ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలు చదువుకుంటున్నటువంటి స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తూ అక్కడ ఉన్న పిల్లల్లో చాలా ప్రేమగా, అంటే తన సొంత పిల్లల్లాగా చూసుకుంటూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ తర్వాత మీనా మన ఆదికి ఫోన్ చేసి మా తాతయ్య గురక పెడుతున్నాడు, తనకు కొంచెం ట్రీట్మెంట్ చెయ్యాలి అని పిలుస్తుంది. ఆది వెంటనే తన ఫ్రెండ్ తో పాటు ఆ మీరా ఇంటి దగ్గరికి వెళ్లి మీరాని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. వెంటనే తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఈ అమ్మాయి నాకు మ్యాట్రిమోనీ సైట్ లో రిక్వెస్ట్ ని పంపించింది అని అంటాడు. దానికి ఆది ఫ్రెండ్ మాట్లాడుతూ ఒకసారి నువ్వు వెళ్ళి తనతో మాట్లాడు అని అంటాడు. తర్వాత ఆది వెళ్లి మీరాతో మాట్లాడుతూ అసలు నేను నా ప్రొఫైల్లో నేనేం చేస్తుంటానో ఆ విషయం ఏమీ పెట్టలేదు కదా, అయినా మీరు నాకు ఎందుకు రిక్వెస్ట్ ని పంపించారు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ మీరా నిజమే మీరు మీ మ్యాట్రిమోనీ సైట్ లో మీరు ఏం చేస్తుంటారో క్లియర్ గా పెట్టలేదు, కానీ నేను మీ ఫేస్బుక్ ని మాత్రం డైలీ ఫాలో అవుతూ ఉంటాను, అక్కడ మీరు చేసే ప్రతి పనిని కూడా నేను ఫాలో అవుతుంటాను, అందుకే మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు రిక్వెస్ట్ పెట్టాను అంటుంది. అది మొత్తం విన్నటువంటి ఆది మీరాతో మాట్లాడుతూ నాకు ఇప్పుడు ఓకే అని చెప్పడంతో ఇద్దరు కూడా తిరుగుతూ ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ త్వరలో పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. మరోపక్క అర్జున్ ఆ యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి జీవా కూతురుని ఎంక్వైరీ చేయడం కోసం జీవా కూతురు దగ్గరికి వెళ్లి మాట్లాడగా జీవా కూతురు వెంటనే అర్జున్ ని చూసి ఆ రోజు మా నాన్న మాటల్లో ఏదో కంగారు కనిపించింది, నిజానికి ఈ మధ్య మా నాన్న నిజంగానే చాలా మూడీగా ఉన్నాడు,
తను రాసే ప్రతి బుక్ కూడా నాతో పరిచయం చేసుకుంటూ నాతో ఆ బుక్ గురించి డిస్కస్ చేస్తూ ఉండేవాడు, కానీ ఈ బుక్ గురించి మాత్రం నాకేమీ చెప్పకుండా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేశాడు. నిజానికి ఆ బుక్ని ఇంకా పబ్లిష్ చేయలేదు అని ఆ జీవా కూతురు అర్జున్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. దాంతో అర్జున్ వెంటనే జీవా రాసినటువంటి ఆ బుక్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టగా ఆ బుక్ కవర్ మీద కావేరీ కట్ట అని రాసి ఒక గద్ద బొమ్మను కూడా అక్కడ ప్రింట్ తీసి ఉంటుంది. దాన్ని చూసినటువంటి అర్జున్ వెంటనే ఆ బుక్ గురించి ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి ఆ బుక్ మీద ఏ విధంగా అయితే ఒక గద్ద ముక్కు ఉందో సేమ్ అలాంటి ముక్కుని సిటీలో ఉన్నటువంటి ఒక ఇంటి మీద కూడా చూసి ఉంటాడు. దాంతో అర్జున్ ఈ అపార్ట్మెంట్ కి మరియు జీవా రాసినటువంటి ఈ బుక్ కి ఏదో సంబంధం ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ కి మరియు జీవా రాసినటువంటి ఈ కావేరీ కట్ట బుక్ కి ఏదో సంబంధం ఉంది అని ఆ యాంగిల్లో ఆలోచించడం మొదలు పెడతాడు. అర్జున్ వెంటనే ఆ అపార్ట్మెంట్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఆ అపార్ట్మెంట్ లో మీరా కూడా వస్తూ ఉంటుంది. నిజానికి మీరా ఆ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆదిని కలవడానికే వస్తూ ఉంటుంది. మరోపక్క అర్జున్ వెళ్లి ఆ అపార్ట్మెంట్ లో ఉన్న వాచ్మెన్ ని కలిసి ఆ బిల్డింగ్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో మీరా ఆదిని కలవడానికి ఆ అపార్ట్మెంట్ లోపలికి వెళుతూ ఉండగా సడన్ గా ఒక రూమ్ లో నుంచి ఆ మీరాని ఎవరో చేయబట్టుకుని లోపలికి తీసుకుని వెళ్లిపోతారు. నిజానికి అక్కడ ఉన్నది ఎవరో కాదు, అపార్ట్మెంట్ ఓనర్ కొడుకు అక్కడ ఉంటూ అపార్ట్మెంట్ లోకి ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళని ఆ విధంగా రూమ్ లోకి లాక్కుని వెళ్లిపోయి వాళ్ళ మీద అత్యాచారం చేస్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆది అక్కడికి వచ్చి మరోసారి ఈ విధంగా చేసావంటే నేను చంపేస్తాను అని ఆ అపార్ట్మెంట్ ఓనర్ కొడుకుతో గొడవపడి తనకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపిస్తూ ఉంటాడు. మరోపక్క అర్జున్ ఆ అపార్ట్మెంట్ ఓనర్ ద్వారా ఈ అపార్ట్మెంట్ లో 7వ ఫ్లోర్ లో ఉన్న కావేరి అనే అమ్మాయి బిల్డింగ్ మీద నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంది అన్న విషయాన్ని తెలుసుకుంటాడు. మరోపక్క అపార్ట్మెంట్ లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ అర్జున్ ని చూసి మాట్లాడుతూ, ఈ జీవా ఒక పెద్ద రైటర్ సార్, తన బుక్ రాసుకోవాలి, ఏదైనా పీస్ఫుల్ ఏరియా కావాలి అని అడగడంతో ఈ అపార్ట్మెంట్ ఓనరే తన రూమ్ లో తనని బుక్ రాసుకోమని చెప్పి ఇక్కడికి తీసుకుని వచ్చాడు అని అంటూ ఉంటాడు. ఇది మొత్తం తెలుసుకున్నటువంటి అర్జున్ ఆ జీవా కావేరీ కట్ట అనే బుక్ రాయడానికి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి ఆ కావేరి మరియు ఈ అపార్ట్మెంట్ కి మధ్య ఏదో సంబంధం ఉంది అని ఆ యాంగిల్లో ఆలోచిస్తూ ఉంటాడు. ఆ వెంటనే అర్జున్ ఇంతకు ముందు బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి కావేరీ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. దాని ద్వారా అర్జున్ కి ఈ కావేరీ కేసుని ఎంక్వైరీ చేసినటువంటి ఆఫీసర్ కూడా అనుమానాస్పదంగా చనిపోయాడు అని తెలుస్తుంది. దాంతో అర్జున్ చనిపోయినటువంటి ఆ కావేరి అనే అమ్మాయికి రైటర్ జీవాకి మరియు ఈ అపార్ట్మెంట్కి మధ్య ఏదో సంబంధం ఉంది. వీటి గురించి మనకు పూర్తిగా తెలియాలి అంటే అపార్ట్మెంట్ ఓనర్ని ఎంక్వైరీ చేయాలి అని అతన్ని ఎంక్వైరీ చేయడం కోసం బయలుదేరి వెళ్తాడు. ఆ తర్వాత అర్జున్ డైరెక్ట్గా అపార్ట్మెంట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి మీరెందుకు ఆ రైటర్కి మీ అపార్ట్మెంట్లో ఒక రూమ్ని ఇచ్చారని అడుగుతాడు. ఆ మాటలు విన్నటువంటి అపార్ట్మెంట్ ఓనర్, సార్ నేను ఆ జీవా బుక్స్కి చాలా పెద్ద ఫ్యాన్ని, తను కొత్త బుక్ రాస్తున్నాను, నాకు ప్రశాంతమైన వాతావరణం అన్న ఏరియా కావాలని అడిగాడు, అందుకే తనని నా అపార్ట్మెంట్కి తీసుకుని వచ్చి నా రూమ్ని తనకే ఇచ్చి బుక్ రాసుకోమని చెప్పాను అని అంటాడు. దానికి అర్జున్ వెంటనే ఆ అపార్ట్మెంట్ ఓనర్ని చూసి, అది సరే 7వ ఫ్లోర్ నుంచి కిందకు దూకి చనిపోయినటువంటి ఆ కావేరి ఎవరో నీకు తెలుసా అని కావేరి ఫోటోని అపార్ట్మెంట్ ఓనర్కి చూపించగా తను ఒక్కసారిగా ఆ ఫోటోని చూసి భయపడుతూ ఉంటాడు. అప్పుడు అర్జున్ వెంటనే అపార్ట్మెంట్ ఓనర్ని చూసి, చనిపోయినటువంటి ఈ కావేరికి నీకు అలాగే చనిపోయిన జీవా రైటర్కి మధ్య ఏదో సంబంధం ఉంది, అదేదో చెప్పు, నేను అన్నీ తెలుసుకుని వచ్చాను, నువ్వు చెప్తే అందరికీ బాగుంటుంది అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి అపార్ట్మెంట్ ఓనర్, సరే సార్, రాత్రి మీరు బీచ్ దగ్గరకు రండి, నీకు అన్నీ కూడా వివరిస్తాను అని అంటాడు. ఆ రోజు రాత్రి అపార్ట్మెంట్ ఓనర్ చెప్పినట్లుగానే బీచ్ దగ్గరికి అర్జున్ వెళ్ళి వెయిట్ చేస్తూ ఉండగా కొంతసేపటికి అక్కడికి అపార్ట్మెంట్ ఓనర్ నడుచుకుని వస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పదునైన కత్తి వచ్చి అపార్ట్మెంట్ ఓనర్ తలని కూడా తెగ్గొట్టేస్తుంది. అది చూసినటువంటి అర్జున్ చాలా షాక్ అవుతూ ఉంటాడు. నిజానికి ఇదంతా కూడా ఎవరు చేసి ఉంటారు అంటే మనకు మూవీ స్టార్టింగ్ లో జీవాని ఒక గుర్తు తెలియని వ్యక్తి హత్య చేసి వెళ్ళాడు కదా, సేమ్ అదే వ్యక్తి ఇక్కడ కూడా వచ్చి అపార్ట్మెంట్ ఓనర్ ని చంపేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. ఇక్కడే మనకు ఒక భయంకరమైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. నిజానికి ఆ గుర్తు తెలియని వ్యక్తి మరెవరో కాదు, ఈ మూవీలో హీరోయిన్ అయినటువంటి మీరాని ఈ విధంగా హత్యలన్నీ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అర్జున్ ఈ కేసు గురించి ఇంకా సీరియస్ గా ఎంక్వైరీ చేస్తూ ఆ జీవా రాసినటువంటి ఆ బుక్ ని చదవడం మొదలు పెడతాడు. ఇక్కడే తనకి కొన్ని విషయాలు కూడా తెలియడం మొదలవుతుంది. ఇవన్నీ కూడా మనకు చూపించడం జరుగుతుంది. మీరా ఆ స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ ఉండగా అదే స్కూల్లో కావేరి కూడా చదువుకుంటూ ఉంటుంది. కావేరి మదర్ సింగిల్ మదర్ గా తన కూతుర్ని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది. అంటే నిజానికి కావేరి మదర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తన హస్బెండ్ చనిపోయి ఉంటాడు. కావేరి మదర్ కి కావేరి ఒక హ్యాండిక్యాప్డ్ గా పుట్టడంతో ఆ కావేరి మదర్ చాలా బాధపడుతూ ఉంటుంది. అదేవిధంగా కావేరి ఎవరితో కూడా మాట్లాడకుండా ఎవరితో కలవకుండా ఉంటూ ఉంటుంది. దాంతో కావేరి మదర్ కావేరిని తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేయగా అప్పటి నుంచి తను కొంచెం మారుతూ ఉంటుంది.
అయితే ఒకరోజు కావేరి స్కూల్కి వచ్చి ఎందుకో చాలా డల్గా ఉంటూ ఎవరితో కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటూ ఉంటుంది. ఇదంతా కూడా మీరా చూసి ఎందుకు కావేరి ఈ విధంగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం కావేరి ఒక ముగ్గురు ఫేసుల్ని డ్రా చేస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్నటువంటి టీచర్ మీరాకి మాత్రం అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాకుండా వెంటనే ఆ కావేరికి నీకు డల్గా ఉంటే ఇంటికి వెళ్ళు అని చాలా ఎర్లీగా తనని ఇంటికి పంపించేస్తుంది. అయితే చాలా ఎర్లీగా ఇంటికి వచ్చినటువంటి కావేరి మాత్రం బిల్డింగ్ మీదకి వెళ్లి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటుంది. ఎందుకు తన ఆత్మహత్య చేసుకుందో మాత్రం తెలియకుండా ఉంటుంది. ఇక్కడ స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఎక్కడైతే కావేరి బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయిందో ఆ బిల్డింగ్ మీద లాండ్రీ మ్యాన్ మరియు వాచ్మెన్ ఇద్దరు కూర్చొని మందు తాగుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో కావేరి ఏ విధంగా అయితే చనిపోయిందో అదే విధంగా వాళ్ళిద్దరిని కూడా చంపాలి అని మీరా అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని కొట్టి బిల్డింగ్ మీద నుంచి కిందకు తోసేసి కావేరి చనిపోయినట్లుగానే వాళ్ళిద్దరిని కూడా చంపేస్తుంది. అంటే మీరా ఇప్పటికీ రైటర్ జీవాని, ఆ అపార్ట్మెంట్ ఓనర్ ని మరియు లాండ్రీ మ్యాన్ అలాగే వాచ్మెన్ మొత్తం నలుగురిని చంపేసి ఉంటుంది. మరోపక్క పోలీస్ ఆఫీసర్ అయినటువంటి అర్జున్ ఆ జీవా రాసినటువంటి ఆ బుక్ ని మళ్ళీ చదవడం మొదలు పెడతాడు. స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. ఎప్పుడైతే ఆ కావేరి చాలా డల్ గా ఉందో ఆ రోజు మీరా టీచర్ తనని ఎర్లీగా పంపించేసింది కదా. ఆ కావేరి చాలా డల్ గా ఇంటికి వస్తూ ఉన్న సమయంలో సెక్యూరిటీ గార్డ్ మరియు ఆ లాండ్రీ మ్యాన్ ఇద్దరు కూడా తనని బిల్డింగ్ మీదకి తీసుకుని వెళ్లి కిందకి తోసి చంపేసి ఉంటారు. అలా ఎందుకు ఆ అమ్మాయిని చంపారు అన్నది ఇక్కడ రివీల్ చేస్తారు. నిజానికి అప్పుడప్పుడు ఆ రైటర్ జీవా అక్కడ బుక్ రాయడం కోసం వచ్చి తను ఒంటరిగా అక్కడ బుక్ రాస్తూ ఉండగా ఆ అపార్ట్మెంట్ ఓనర్ కూడా ఆ రైటర్ తనకు బాగా ఇష్టం కావడంతో తన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలోనే రైటర్ జీవా అలాగే అపార్ట్మెంట్ ఓనర్ ఇద్దరు కలిసి కాల్ ని బుక్ చేసుకుని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఒక రోజు వాళ్ళు ఎలా బుక్ చేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉండగా వాళ్ళకి మాత్రం సాటిస్ఫాక్షన్ లేకుండా ఉంటుంది. దాంతో వాళ్ళు మళ్ళీ మరొక అమ్మాయిని కూడా బుక్ చేసుకుంటారు. కానీ ఆ రోజు వాళ్ళు బుక్ చేసుకున్నటువంటి అమ్మాయి అక్కడికి రాకపోవడంతో ఆ రైటర్ జీవా మరియు అపార్ట్మెంట్ ఓనర్ కి అమ్మాయిల్ని సప్లై చేస్తూ ఉండేటటువంటి సెక్యూరిటీ గార్డ్ మరియు లాండ్రీ మ్యాన్ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి అమ్మాయి తీసుకుని వెళ్ళకపోతే మనకు డబ్బులు రావు అని అదే సమయంలో డల్ గా ఇంటికి వస్తున్నటువంటి కావేరిని తీసుకుని వెళ్లి వాళ్ళ రూమ్ లో వదిలిపెట్టి వెళ్లిపోతారు. అప్పటికే కొంచెం లైట్ గా మత్తులో ఉన్నటువంటి రైటర్ జీవా అపార్ట్మెంట్ ఓనర్ చిన్న అమ్మాయి అని కూడా చూడకుండా ఆ కావేరి మీద అత్యాచారం చేసేస్తారు. ఆ తర్వాత ఆ కావేరి బ్రతికుంటే చాలా ప్రాబ్లం అవుతుంది అని తెలిసి కావేరిని వెంటనే బిల్డింగ్ మీదకి తీసుకుని వెళ్లి లాండ్రీ మ్యాన్ వాచ్మెన్ ఇద్దరు కూడా కిందకి తోసి చంపేసి ఉంటారు. అయితే ఆ తర్వాత మీరా అసలు కావేరి చావుకి కారణం ఏమిటో తెలుసుకోవాలి అని బాగా విచారించి అసలు కావేరి చావుకి కారణం ఎవరో కూడా పూర్తిగా తెలుసుకుంటుంది. అది ఎలా అంటే మొట్టమొదటిసారిగా కావేరి స్కూల్లో జాయిన్ అయినప్పుడు టీచర్ మీరా తనకి ఒక గిఫ్ట్ ఇచ్చి ఉంటుంది. అదేమిటి అంటే ఒక బైనాక్యులర్. దాంట్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది. అదేమిటి అంటే ఆ బైనాక్యులర్ లో చూసిన విషయాలన్నీ కూడా అందులో రికార్డ్ అయి సేవ్ అయి ఉంటాయి. దాని ద్వారా మీరా ఆ బైనాక్యులర్ లో రికార్డ్ అయినటువంటి విషయాలన్నింటినీ చూడడం వల్ల మీరాకి ఆ కావేరి చావుకి కారణం ఎవరో పూర్తిగా తెలిసిపోతుంది. దాంతో కావేరి చావుకి కారణమైన వాళ్ళందరినీ కూడా విచిత్రంగా చంపడం మొదలు పెడుతుంది. అయితే కావేరి చనిపోయిన తర్వాత మనస్తాపానికి గురైనటువంటి రైటర్ జీవా నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అని తను చాలా మానసికంగా కుంగిపోయి ఈ కావేరి అనే బుక్ ని కూడా రాసి దాన్ని సీక్రెట్ గా రాస్తూ ఉండి ఉంటాడు. అయితే మీరా మాత్రం అతన్ని కూడా కరుణించకుండా మొదట అతన్నే చంపడం మొదలుపెట్టి ఆ విధంగా నలుగురిని చంపేసి ఉంటుంది. ఇక్కడ మీరా కావేరికి అన్యాయం చేసిన వాళ్ళందరినీ కూడా చంపేసింది కదా, ఇంకెవరిని కూడా హత్య చేయదు అనుకుంటున్న సమయంలో మరొక ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. ఈ కేసులో 5వ వ్యక్తి ఒకడు ఉన్నాడు. అది ఎవరో అనేది రైటర్ జీవా తను రాసినటువంటి బుక్ లో ఒక క్లూ ఇచ్చి వెళ్లి ఉంటాడు. వీటన్నిటికీ మూల కారణమైన వ్యక్తి ఒకడు ఉన్నాడు. అతను రాత్రి సమయంలోనే బయటకు వస్తాడు. అతనే కావేరి హత్య వెనక ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తి అని చెప్పి ఆ వ్యక్తి ఎవరో ఇక్కడ రివీల్ చేస్తారు. అది మరెవరో కాదు, మూవీ స్టార్టింగ్ నుంచి కూడా మంచి వ్యక్తిగా నటిస్తున్నటువంటి గురకను తగ్గించే డాక్టర్ అయినటువంటి ఆదిని అయి ఉంటాడు. నిజానికి హీరోయిన్ అయినటువంటి మీరా కూడా ఆ విషయం తెలిసి తనకి మ్యాట్రిమనీ సైట్ లో రిక్వెస్ట్ ని పంపించి ఉంటుంది. కావేరి చనిపోవడం వెనకాల ముఖ్యమైన కారణం ఈ ఆదిని అయి ఉంటాడు. అదేవిధంగా వాళ్ళ అమ్మ పగల లైట్ ని చూస్తే ఎందుకంత భయపడుతూ ఉండిపోతుందో దానికి కారణం కూడా ఆదినే అయి ఉంటాడు. అది ఎందుకో ఇప్పుడే చూపిస్తారు. నిజానికి ఈ ఆది కూడా ఆ కావేరిని అత్యాచారం చేసిన వాళ్ళతో చేతులు కలిపి తనని అత్యాచారం చేసి పైనుంచి తోసేసి ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆది మదర్ వెంటనే ఈ విషయం పోలీసులకు చెప్పాలి అని బయలుదేరి వస్తూ ఉంటుంది. అయితే అది గమనించినటువంటి ఆది వెంటనే బీరు బాటిల్ తో తన తల్లి తల మీద బలంగా కొట్టి నువ్వు మరోసారి ఇక్కడి నుంచి బయటికి వెళ్లాలని ప్రయత్నిస్తే తల్లివని కూడా చూడను, చంపేస్తాను అని తనని చాలా బెదిరిస్తూ ఉంటాడు.
ఆ తర్వాత ఇదంతా కూడా ఆది తల్లి ద్వారా తెలుసుకున్నటువంటి మీరా వెంటనే ఆదిని చంపడం కోసం ఒక రూమ్ దగ్గరికి వెళ్ళగా ఆ రూమ్లో ఆది తను ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేటటువంటి అపార్ట్మెంట్ ఓనర్ కొడుకుతో చాలా మంచిగా కలిసి మాట్లాడుతూ మందు తాగుతూ ఉంటాడు. అంటే వీళ్ళిద్దరూ కూడా బయట సమాజానికి శత్రువుల్లాగా చూపిస్తూ లోపల మాత్రం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా వ్యవహరిస్తూ ఉంటారు. మీరా అక్కడికి వెళ్ళి ఆదిని కొడుతూ ఉంటుంది. అయితే ఆది కూడా నిజం మొత్తం తెలుసుకున్నట్లుగా ఉంది. ఈ మీరా కూడా బ్రతికి ఉండకూడదు అని మీరాని కొడుతూ ఉంటాడు. అదే సమయంలో ఆది ఫ్రెండ్ అయినటువంటి అపార్ట్మెంట్ ఓనర్ కూడా ఇద్దరు కలిసి ఆ మీరాని కొడుతూ ఉంటారు. వెంటనే ఆది ఆ మీరాని చంపబోతూ ఉండగా ఇంతలో అక్కడికి హీరో అయినటువంటి అర్జున్ గన్ను తీసుకుని వచ్చి మీరా చేస్తున్న హత్యలకి ఒక కారణం ఉంది, తను ఇలా చేయడంలో తప్పు లేదు, మిమ్మల్ని కొట్టి అరెస్ట్ చేసినా మీరు ఏదో విధంగా తప్పించుకుని బయటకు వచ్చేస్తారు, మీకు సరైన శిక్ష పడాలి అని అర్జున్ వెంటనే తన దగ్గర ఉన్నటువంటి గన్ను తీసి ఆ మీరాకి ఇస్తాడు. దాంతో మీరా వెంటనే ఆదిని మరియు అపార్ట్మెంట్ ఓనర్ కొడుకు ఇద్దరిని కూడా షూట్ చేసి చంపేస్తుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ప్రశాంతమైన వాతావరణం ఉన్న విలేజ్ లో ఒకే రోజు రాత్రి 2 హత్యలు ఎలా జరిగాయి, ఆ 2 హత్యలకి ఆ ఊర్లో ఉన్న పిచ్చివాడికి ఏమైనా సంబంధం ఉందా, ఆ హత్యలన్నీ ఊర్లోని వాళ్లే చేశారా లేదా ఆ ఊర్లో జాతర చూడడం కోసం వచ్చిన వాళ్ళు చేశారా అని పోలీసులు ఎలా కనిపెట్టారు అన్నదే 2025లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి తెలుగు సహితం మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.